నాహం వసామి వైకుంఠే న యోగి హృదయే రమౌ మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద తత్ర తిష్ఠామి నారద అంటే చెప్పారట నారద, మీరందరూ అనుకుంటున్నట్లుగా నాహం వసామి వైకుంఠే, నేను వైకుంఠంలో ఉన్నాను. నేను వైకుంఠంలో వెళ్ళి అక్కడ దర్శించుకోవచ్చు అనుకుంటానేమో, నేను వైకుంఠంలో ఉండను. నా యోగి హృదయేన, యోగుల హృదయాల్లో ఉంటాను అని చెప్పేసి అనుకుంటారేమో, అక్కడ కూడా ఉండను. రమౌ, సవిత్రమండల మధ్యవర్తిగా, సూర్యమండల మధ్యవర్తిగా, సూర్యనారాయణుడిగా ఉంటాను, అక్కడికి వెళ్ళి దర్శించవచ్చు అనుకుంటారేమో, అక్కడ కూడా మీకు దర్శనం కుదరదు అంటున్నాడు. మరి ఎక్కడ దర్శించవచ్చు అంటే మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి, నా భక్తులు నన్ను ఎక్కడైతే కీర్తిస్తారో అక్కడే నేను తిష్ట వేసుకొని కూర్చొని ఉంటాను. నన్ను ఎక్కడ వెతకాల్సిన పనిలా, నా భక్తులు నన్ను ఎక్కడ కీర్తిస్తుంటారో, ఎక్కడ ధ్యానిస్తుంటారో, ఎక్కడ పొగుడుతూ ఉంటారో, ఎక్కడ నన్ను స్తుతిస్తూ ఉంటారో నేను అక్కడే ఉంటాను, ఇంకెక్కడా నేను ఉండనయ్యా. కాబట్టి మీరు నన్ను ఎక్కడో వెతకాల్సిన పని లేదు. నా భక్తులు నన్ను ఎక్కడ గుణగణాలను కీర్తిస్తూ ఉంటారో అక్కడ మీరు వెతికితే నేను అక్కడే ఉంటాను అని చెప్పేసి ఆ పరమాత్ముడు చెప్పాడు.